కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహిళలకు శుభవార్త అందించింది. మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఎల్ఐసిలో మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి బీమా సఖీ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా కేవలం మహిళలకు మాత్రమే ఎల్ఐసి ఏజెంట్లుగా అవకాశం కల్పించనుంది. ఈ పథకంలో భాగంగా ఎల్ఐసి ఏజెంట్ గా చేరే మహిళకు 3 ఏళ్ల పాటు స్టైఫండ్ తో కూడిన ట్రైనింగ్ అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత సాధారణ ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేయవచ్చు. ఈ పథకం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. 3 ఏళ్ల స్టైఫండ్ పొందవచ్చు. సాధారణ ఏజెంట్ అయ్యాక కమిషన్, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తొలి ఏడాది ప్రతి నెల 7,000 రూపాయల స్టైఫండ్, రెండో నెలలో 6,000 రూపాయల స్టైఫండ్, మూడో ఏడాదిలో 5,000 రూపాయల స్టైఫండ్ ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా అవకాశం ఉంది. పాలసీలపై కమిషన్ అనేది అందిస్తారు. మొదటి 4 నెలల్లో నెలకు 2,000 రూపాయల వరకు కమిషన్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చి 4 నెలల్లో నెలకు 4,000 రూపాయల వరకు కమిషన్ అందుకోవచ్చు. ఇక చివరి 4 నెలల్లో 6,000 రూపాయల చొప్పున అందుకోవచ్చు. పాలసీని బట్టి ఏడాదికి 48 రూపాయల వరకు కమిషన్ వస్తుంది. ఇప్పటికే ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేసిన మహిళలకు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉండదు. కొత్తగా ఎల్ఐసి ఏజెంట్ గా చేరాలనుకునే మహిళలు మాత్రమే అర్హులు. ఇక ఏజెంట్ల బంధువులు, మాజీ ఎల్ఐసి ఏజెంట్లు కూడా ఈ పథకంలో చేరడానికి అనర్హులు. ఈ పథకం కింద ఎల్ఐసి ఏజెంట్ గా చేరాలనుకునే మహిళలు ఎల్ఐసి అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలన్నీ పూర్తి చేసి వయస్సు, విద్యార్హత, అడ్రస్ వంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వాటిని ఎల్ఐసి అధికారులు పరిశీలించి ఆ తర్వాత మహిళలకు ఎల్ఐసి ఏజెంట్ గా అవకాశం కల్పిస్తారు. గతంలో మహిళలు ఏజెంట్లుగా చేరితే పురుషుల్లాగే కమిషన్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉండేవి. ఇప్పుడు ఈ పథకం ద్వారా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు నెల నెల స్టైఫండ్ కూడా ఇవ్వనున్నారు. బీమా రంగంలో ఎదగాలనుకునే మహిళలకు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.